రేవంత్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై కోర్టులో వాదనలు సాగుతున్నాయి. కుమార్తె నిశ్చితార్థం ఉన్నందున రేవంత్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రేవంత్ తరపు లాయర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు బెయిల్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న ఏసీపీ తరపు న్యాయవాదులు ఆ సమయంలో ఎవరితో సమావేశం కాకుండా చూడాలని కోరారు. పూర్తి స్థాయి బెయిల్కు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు విచారణ కీలక దశలో ఉందని, ఇప్పుడు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని ఏసీబీ కౌంటర్ పిటిషన్ లో పేర్కొంది. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని తెలిపింది. రేవంత్ తరపు న్యాయవాదులు ఏసీపీ వాదనను వ్యతిరేకించారు. కోర్టుకు పూర్తి స్థాయిలో విచారణకు సహకరించారని వారు తెలిపారు. కేసు వెనక పెద్ద కుట్ర ఉందని వారు వాదించారు. మే 28న స్టీఫెన్సన్ ఫిర్యాదు చేస్తే 31న కేసు ఎలా నమోదు చేస్తారని వారు ప్రశ్నించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే రేవంత్ ఆడియో వీడియో రికార్డు చేయడానికి కూడా వారు తప్పుపట్టారు.